రైతుల సమస్యల గురించి చాలా వివరంగా ప్రజలందరూ మాట్లాడారు. ఇది చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కావటం లేదు. ఓ 14 సమస్యల్ని సిఆర్డీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, అవి కూడా కావట్లేదు. ఇప్పుడు చెప్పారు గ్రామ కంటాల సమస్య చిన్నది, రోడ్డు పోడు సమస్య అదే ఆగస్టులోనే తీసుకెళ్లారు, మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లారు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అవి పరిష్కారం కాకపోవడంతోనే రోడ్ల మీదకి వస్తామన్న తర్వాత ఇప్పుడు 3 మెన్ కమిటీ ఒకటి వేశారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, అక్కడ లోకల్ ఎమ్మెల్యేతో వేశారు. ఏదో తూతూ మంత్రంగా నడుస్తూ ఉంది అక్కడ. సరే, అవన్నీ అంశాలు ఒకటి. ఇప్పుడు రాజధానిలో 85 రకాల పనులు, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి అని చెప్పి చెప్తా ఉంది ప్రభుత్వం. 1,00,000 కోట్ల రాజధానిలో అక్కడ కీలకంగా రైతుల అంశాలన్నీ వచ్చినాయి. అక్కడ ఇబ్బందులు పడతా ఉన్న కార్మికులు, కూలీల సమస్య కూడా మీ దృష్టికి తీసుకురావడం మంచిదని చెప్పి నేను భావించి మాట్లాడుతూ ఉన్నా. అక్కడ స్థానికులకు పని లేదు. 85 అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నా ఆ అభివృద్ధి పనుల్లో అక్కడ స్థానికులకు ఎవరిని పనులు పిలవటంలా. మరి ఈ పనులంతా ఎవరు చేస్తూ ఉన్నారంటే వలస కూలీలు. వివిధ రాష్ట్రాల నుంచి రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఇటు నుంచి వచ్చిన వలస కూలీలతో ఎట్టి చాకరీ చేపిస్తూ ఉన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా. కూలి ఎంత అంటే 450, 500 ఇస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. వీళ్ళకి ఇక్కడ స్థానికులకు ఆ ఉపాధి కల్పించండి అని అనేక సార్లు అర్జీలు ఇచ్చి ఆందోళన చేసినా కూడా ఎవరిని పట్టించుకున్న పరిస్థితి లేదు. అటువంటి దయనీయ స్థితిలో ఈరోజు అక్కడ కార్మికులు ఉన్నారు. చెప్పారు నాకు, కూలీల పరిస్థితి అయితే మరీ దారుణం. ఎటువంటి ఉపాధి లేదు. అంతకుముందు పోట్లాడంగా ఓ 11 నర్సరీలు ఏర్పాటు చేశారు. అవన్నీ వచ్చిన గవర్నమెంట్ తీసేసింది. మళ్ళా కూలీలకు ఉపాధి కల్పించమంటే అసలు వాళ్ళ ప్రస్తావనే లేదు. ప్రజారాజధాని పేరు ప్రజారాజధాని చెప్తా ఉన్నారు. అక్కడ ప్రజలు మాడిపోతూ ఉంటే, ఆకలి కేకలేస్తూ ఉంటే పట్టించుకోవటంలా. మొత్తం సుదూర ప్రాంతాలకి వలసలు వెళ్ళాల్సిన పరిస్థితి రాజధాని ప్రజలకి ఏర్పడింది. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవటంలా. ఇంకొన్ని విషయాలు చెబితే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ హైకోర్టులో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికులకి 11,000 జీతం వాళ్ళు ఇచ్చేది. ఎప్పటి నుంచో మా జీతాలు పెంచమని అక్కడ బాత్రూములు కడిగి అంతా శుభ్రం చేస్తా వాళ్ళకి 11,000 ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు సచివాలయం, అసెంబ్లీలో పనిచేసే వాళ్ళకి 12,000 ఇస్తూ ఉన్నారు. అయ్యా, మాకు జీతాలు పెంచండి, ఈ పని ఎవరు చేయలేని పని చేస్తున్నామని మీరే చెప్తా ఉన్నారు, మా జీతాలు పెంచండి అంటే మీకు ఇదే వీటివే ఎక్కువ, ఇంకెంతకైనా పెంచమని చెప్తా ఉన్నారు. నిన్న శనివారం నాడు కూడా మంత్రి నారాయణ గారిని కలిశారు వాళ్ళు. కలిసి సోమవారం మాట్లాడదామని చెప్పి మాట దాటేస్తున్నారు తప్ప, వీళ్ళకి ఇప్పుడు అసెంబ్లీలో, సచివాలయంలో పనిచేసే వాళ్ళకి ప్రతి నెల జీతం పడకపోతే ఆ గేట్ దగ్గర కూర్చుంటే కానీ జీతం వేయటల్లా. 1,00,000 కోట్ల రాజధానిలో, అసెంబ్లీలో, సచివాలయంలో పనిచేసే కార్మికులు ప్రతి నెల గేట్ దగ్గర కూర్చోవాలా, యూనియన్ ద్వారా కూర్చుంటేనే జీతం. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా? పిఎఫ్ 8 నెలల నుంచి వాళ్ళకి పెండింగ్ ఉంది. అసెంబ్లీలో, సచివాలయంలో పనిచేసే కార్మికులకి పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా కట్టట్లేదు. అది చట్ట వ్యతిరేకం. అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా ఏం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇక గ్రామాల్లో చూస్తే పారిశుద్ధ్యం మెరుగుపరిచే కార్మికులు సగానికి సగం తగ్గిపోయారు. 325 మంది ఉండేవాళ్ళు అంతకుముందు, ఎంటీఎంసీలో విడగొట్టినోడు కాకుండా 20 గ్రామాల్లో. ఈరోజు 170 మంది పారిశుద్ధ్యం పనులు చేస్తూ ఉంది. సంఖ్యను పెంచమంటే వీళ్ళు ఎక్కువ అని మాట్లాడుతూ ఉన్నారు సిఆర్డీ అధికారులు. 170 మంది, 1000 మంది వలస కూలీలు వచ్చి అక్కడ నివాసాలు ఉంటా ఉంటే, చెత్త డమ్ము టన్నులు బయటకు వస్తూ ఉంటే అక్కడ కార్మికులను పెంచరు. వాళ్ళకి ఇచ్చే జీతం 12,000. అది ప్రతి శుక్రవారం నాడు పోయి గ్రీవెన్స్లో ధర్నా చేస్తే, ముట్టడి చేస్తే శుక్రవారం, శనివారం ఎప్పుడు జీతం వేస్తారు. శుక్రవారం వస్తారంటే గురువారం సాయంత్రానికి జీతం వేయటం. ఇవన్నీ చాలామందికి బయటికి తెలియదు. అబ్బో, ఈ 1,00,000 కోట్ల రాజధాని బ్రహ్మాండం అనుకుంటున్నారు అంతా. అక్కడ కార్మికుల దీనస్థితి 2 నెలలు, పారిశుద్ధ్య కార్మికులకి అయితే 3వ నెల ధర్నా చేస్తే ఆ 2 నెలలు 1 నెల జీతం వేసి కళ్ళ నీళ్ళు తోడవటం, మళ్ళీ 2వ నెల అంటే తర్వాత వేస్తామని చెప్పటం. ఆ 12,000 కాడే ఉంచారు. ఇప్పుడు పోట్లాడంగా ఈ నెల ఏదో 15,000 చేస్తాం, అవి జాలి పడన్నట్టుగా చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళకి జీవో 36 ఇంప్లిమెంట్ చేసి అమరావతి స్మార్ట్ సిటీ అంటున్నారు, నగరం అంటున్నారు. వాళ్ళకి నగరాల్లో ఇచ్చేటట్టుగా 21,000 జీతం ఇవ్వమంటే ఆ 12,000 కాడే ఉంచి ఇప్పుడు ఈ నెల ఏదో 15,000 ఇస్తామని చెప్తా ఉన్నారు. 5,000 పెన్షన్, సామాజిక పెన్షన్ అయితే వాళ్ళకి తీసేశారు, మీరంతా ఉద్యోగస్తులని. అప్పుడు నుంచి పోట్లాడంగా మొన్న ఆగస్టు నుంచి ఇస్తా ఉన్నారు. అది కూడా మళ్ళీ విజయవాడ సిఆర్డీ కార్యాలయానికి బాబురావు గారిని తీసుకెళ్ళి ముట్టడించి మేము ఇచ్చేదాకా, మీరు హామీ ఇచ్చేదాకా వెళ్ళమంటే అప్పుడు
జీవో నెంబర్ 121 ఇచ్చి 1575 మందికి ఆశాలు, అంగన్వాడీలు, రాజధానిలో చెత్త తీసే పారిశుద్ధ్య కార్మికులందరికీ ఆ జీవో ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడు 5,000 ఇస్తా ఉన్నారు ఆగస్టు నుంచి. అది కూడా ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీలో చెప్పుకోవాల్సి వచ్చింది, నేను దొంగలాగా జరగాల్సి వస్తుంది రాజధాని గ్రామాల్లో. అయిపోయింది రాజధాని గ్రామాల్లో నన్ను ఎక్కడికి పోయినా కార్మికులు నిలేస్తూ ఉన్నారు, మా పెన్షన్ సంగతి ఏంటని, నా పరిస్థితి ఏంటని చెప్పి అక్కడ ఉన్న శ్రావణ్ కుమార్ గారు అసెంబ్లీలో ప్రస్తావించి గొడవ చేస్తే తప్ప, కార్మికులు ప్రతిసారి ధర్నాలు చేస్తే తప్ప, ఫైనల్గా సిఐడి ముట్టడిస్తే తప్ప ఈ 5,000 కూడా ఇవ్వని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు అక్కడ కార్మికులు ఎదుర్కొంటూ ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీటింగ్ ఏదన్నా ఉందంటే, సభ ఏదన్నా ఉందంటే మంత్రులు వస్తున్నారంటే ఆ గ్రామాల్లో పారిశుద్ధ్యం మూలబడిపోద్ది. 2 రోజుల ముందే వాళ్ళని పొద్దున్నే ట్రాక్టర్లో ఎక్కించుకొచ్చి అర్ధరాత్రి దాకా వాళ్ళ చేత పని చేయించి ఆ ఎలగపూడి చుట్టూ, సచివాలయాల చుట్టూ పని చేయించి అప్పుడు పంపిస్తూ ఉన్నారు. మూలుగులు పీలుస్తూ ఉన్నారు. అనారోగ్యాల పాలై 325 మంది, 150 మంది మానేశారు. ఈ జీతానికి మేము చేయలేం, ఆరోగ్యాలు పాడవుతున్నాయి. అందుకని ఈ అంశం కూడా అధికారులు పట్టించుకోవట్లేదు, సిఆర్డీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ విషయాలు కూడా మీ దృష్టిలో ఉండటం కోసం ఇవి మాట్లాడినాను. ఇవి అవకాశం ఇచ్చినందుకు